హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్నగారి డ్రైవర్ రాముడు. తిరుగులేని విజయం, తిరుగులేని సినిమా, తిరుగులేని లారీ. ఆ విధంగా చెప్పుకోవాలంటే ఓ విధంగా చెప్పుకోండి. ఈవేళ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేస్తామంటే, పొద్దున్నే యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే వీక్ అని చెప్పి పెట్టి అందులో ప్రియమైనీక్ అని ఒకటి పెట్టాం. ప్రియమైనీక్ మూవీ అంటే వ్యాలంటైన్స్ డే సండే వరకు కూడా ఒక మంచి మంచి సినిమాలు, 10-15 సినిమాలు ఈ లవ్ అఫేర్కి లవ్ ఆఫ్ ఎఫెక్షన్కి సంబంధించిన సినిమాలు చేస్తూ, ఇక సాయంత్రం కమర్షియల్ ఎంటర్టైనర్గా చూసుకుంటే 1979 2 ఫిబ్రవరి అంటే 2వ తారీఖు ఫిబ్రవరి, అంటే ఈ ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది ఈ సినిమా. ఆ విధంగా కమర్షియల్ సినిమాల ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అనమాట. పాత అంటే రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారివి, అలాగే శోభన్ బాబు గారు అన్నీ కూడా అవి కూడా చేద్దాం. అయితే డేట్లు బాగా లాంగ్గా మార్చి ఏప్రిల్లో ఉండడంతో ఫిబ్రవరిలో ఉంటున్న వాటిలో కొన్ని పాత కొత్త సినిమాలు చేసుకుంటూ వస్తుందన్నమాట. ఆ కమర్షియల్ జోనర్లో చూసుకుంటే డ్రైవర్ రాముడు 2 ఫిబ్రవరి రిలీజ్ అయ్యి 1979లో చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. వివరాల్లోకి వెళ్తే కనుక డైరెక్షన్ వచ్చి కె రాఘవేంద్రరావు గారు, రైటింగ్ వచ్చి డైలాగ్స్ వచ్చి జంజాల్ గారు రాశారు. జంజాల్ గారు అంటే మనకు తెలుసు కదా, ఫేమస్ రైటరు అండ్ డైరెక్టర్ కూడా. ఆ తర్వాత స్క్రీన్ ప్లే కూడా రాఘవేంద్రరావు గారే. స్టోరీ వచ్చి తారక రామ ఫిల్మ్స్ యూనిట్ అంటే రామారావు గారే కొద్దిపాటి ఓన్గా తయారు, అంటే వాళ్ళ ఫిల్మ్ యూనిటే కొద్దిగా తయారు చేసుకోవడం, రాఘవేంద్రరావు గారు, జంజాల్ గారు సహకరించడం జరిగింది. ప్రొడ్యూసర్ వచ్చి నందమూరి హరికృష్ణ గారు. అంటే హరికృష్ణ గారు అప్పుడు చిన్న ఎత్తునే కానీ ఈ ప్రొడక్షన్ భాగంలో అప్పటికే ఎంటర్ అయిపోయారు. ఆయన ఎంటర్ అయిపోయి చూసుకునేవారు మనకి, ఎందుకంటే దానవీర సూరకర్ణ సినిమా టైంలోనే చూసాం. అప్పుడు ఏకంగా ఆయన ఒక పక్కన క్యారెక్టర్ చేశారు, ప్రొడ్యూసింగ్ చూసుకునేవారు, అన్నీ చూసుకునేవారు. చెప్పారు కూడా చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో, మా నాన్నగారు 1-2 సార్లు బాధ్యతలు అప్పగించేవారు బాలకృష్ణ గారు కూడా. సో ఆ విధంగా హరికృష్ణ గారు ప్రొడ్యూసరు. ఇంకా స్టారింగ్ వచ్చి ఎన్టీఆర్ గారు, సత్యనారాయణ గారు, జయసుధ గారు, అలాగే జయమాలిని గారు ఫస్ట్ సాంగ్లో ఉంటారు కాబట్టి, తర్వాత రావు గోపాలరావు గారు, మోహన్ బాబు గారు, శ్రీధర్ గారు, రోజారమణి గారు మెయిన్ క్యారెక్టర్ అంటే రామారావు గారి సిస్టర్ రోజారమణి గారు, చలపతిరావు గారు, ఇంకా అలా చాలామంది హ్యూజ్ కాస్టింగ్. అలాగే వీరి పక్కన కామెడీ ఆర్టిస్ట్ ఉంటారు, నగేష్ గారు అనుకుంటాను ఆయన. సో ఇంకా అలాగే మొత్తం కామెడీ ఆర్టిస్టులు అందరితో కూడా మంచి హ్యూజ్ కాస్టింగ్ పెట్టి తీశారనమాట సినిమా. ఈ విధంగా చూసుకుంటే సినిమా స్టారింగ్ ఇది. అలాగే ఫోటోగ్రఫీ వచ్చి కేఎస్ ప్రకాష్ గారు, ఎడిటింగ్ వచ్చి బాబురావు గారు, అంటే అప్పట్లో కొన్ని సినిమాలకు చేశారు. తర్వాత మ్యూజిక్ వచ్చి ఇంకా చక్రవర్తి గారు, దరువే ఇంకా తిరుగులేదు. ఇంకా తర్వాత ప్రొడక్షన్ కంపెనీ అనుకున్నాం కదా, రామకృష్ణ సినీ స్టూడియోస్, రామారావు గారు ఓన్ బ్యానర్ అది. సో ఈ విధంగా చూసుకుంటే సినిమా వివరాలు ఇవి. ఇంకా ప్లాట్ విషయానికి వెళ్తే పక్కా కమర్షియల్ ఫక్తు మూవీ. అంటే ఎలాగంటే మనకు తెలుసు కదా, ఫార్ములా రాఘవేంద్రరావు గారు ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్. లారీ డ్రైవర్గా వర్క్ చేసే రామారావు గారు అంటే లారీ డ్రైవర్గా వర్క్ చేస్తుంటారు. ఆయన వర్క్ చేస్తున్న సందర్భంలో చలపతిరావు గారు వీళ్ళందరూ కలిసి రావు గోపాలరావు గారికి సంబంధించిన కొన్ని ఈ మెటీరియల్ సప్లై చేస్తుంటే అందులో కల్తీలు జరుగుతుంటాయి. వాటి వల్ల పోలీసుల నుంచి ఇబ్బంది వస్తుంటుంది. సత్యనారాయణ గారు కూడా అక్కడే ఉంటారు. ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రామారావు గారు చెప్తారు, కల్తీలు అవి జరుగుతుంటే జాగ్రత్త, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని స్మగ్లింగ్ లేదు చేయకండి అని చెప్తే చలపతిరావు గారు ఒక సందర్భంలో ఇరుక్కుంటే రామారావు గారు వెళ్ళి అక్కడ వాదించి విడిపించడంతో రావు గోపాలరావు గారు రామారావు గారి మీద కసి పెంచుకుంటారు అన్నమాట. ఎలాగైనా సరే వీడు ఏదో యూనిటీ పెడదాం అనుకుంటున్నాడు, ఇది అది అని చెప్పేసి. అతని కొడుకు మోహన్ బాబు గారు, వాళ్ళిద్దరూ విలన్ అనమాట. ఇక రామారావు గారికి చెల్లి ఉంటారు ఆవిడ రోజారమణి గారు. ఆవిడ కొంచెం ఆవిడ బ్లైండ్ అనమాట, గుడ్డి ఆవిడ దాంతో పాపం చూడలేకపోతుంటే రామారావు గారికి బెంగ ఉంటుంది, ఆ చెల్లెలకి ఎలా అయినా మంచి అతని నుంచి పెళ్లి చేయాలని. అయితే ఇక్కడేమో జయసుధ గారు ఉంటారు, ఆవిడ ఒక హోటల్ నడుపుతుంటారు అన్నమాట. ఆవిడనేమో బజ్జీలు ఏదో వేస్తుంటారు, ఆవిడ బజ్జీలు బుజ్జమ్మ అని ఏదో ఉంటుంది ఆవిడ టైటిల్, ఆవిడ పేరు అన్నమాట. ఆవిడ బాగా ఫేమస్ అక్కడ. ఆవిడని ఏడిపిస్తూ ఉంటారు రామారావు గారు. ఎప్పుడు కూడా వెళ్ళడం హోటల్లో ఏదో తినేయడం, కావాలని ఏడిపించడం, అలా మంచి మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. ఒకనొక సందర్భంలో రామారావు గారు కాంచన గారిని చూస్తారు. కాంచన గారు సత్యనారాయణ గారి భార్య అన్నమాట. పాపం ఆవిడ రోజు అతని గురించి వెయిట్ చేస్తుంటుంది. అయితే రోజు అడుగుతారు, ఏంటమ్మా వెయిట్ చేస్తున్నావు అంటే పక్కన కొంతమంది వచ్చి, ఏం చెప్తావు రాము, వాడినేమో పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి బాధపడుతుందంటే, ఏమైందిరా అంటే వీధి చివరి ఎవరితో సంత పెట్టిందిలే దాని గురించి అని చెప్పేసి వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవిడేమో బాధపడుతుంటుందంటే రామారావు గారు అక్కడికి వెళ్తారన్నమాట. వెళ్తే అక్కడ జయమాల ఉంటుంది, అక్కడ సాంగ్ ఉంటుంది గుగ్గు గుడిసిందని చెప్పేసి, చాలా పెద్ద బీభత్సమైన హిట్ సాంగ్, చాలామంది చేశారు ఇప్పటికీ ఐటెం సాంగ్లో. అప్పుడు రామారావు గారు జయమాల గారు ఐటెం సాంగ్స్ అంటే గజ దొంగ ఇవన్నీ కూడా ఊపేసాయి, వేటగాడు కానీ ఇవన్నీ కూడా. ఇంకా రాఘవేంద్ర గారి సినిమాలో ఖచ్చితంగా జయమాల గారు రామారావు గారు ఐటెం సాంగ్ అనమాట. సో ఆ విధంగా సాంగ్ అయిపోయి సత్యనారాయణ గారు వస్తే అక్కడ ఫైట్ ఉంటుంది. సత్యనారాయణ గారిని కొట్టి
తీసుకెళ్ళి ఇది పారిపోతుంది, జయమాలని ఇతను కొట్టడం చూసి వెళ్ళిపోయి రామారావు పక్క తిరిగిపోతున్నాడు. చూసావు కదా, గంట క్రితం నీ దాకానే ఉంది, నేను కాస్త డబ్బు ఎక్కువ ఇస్తాను, నా దగ్గర బలం చూసేసరికి నా పక్కకి తిరిగిపోయింది. ఇలా కాదు, భార్య అనేది జీవితాంతం తోడుంటుంది, ఇలాంటి తప్పుడు పని చేయకని చెప్పేసి అతను పక్క తిప్పేయడంతో ఇంకా సత్యనారాయణ గారు కూడా మారి అతనికి సహకరించడం మొదలు పెడతారు. ఈలోగా శ్రీధర్ గారు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. కొన్ని విషయాల్లో రామారావు గారిని అనుమానించిన దగ్గర అంటే రామారావు గారు అంటే అనుమానించినప్పుడు ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం. అలాగే శ్రీధర్ గారు ఈ సందర్భంలో అనుకోకుండా రోజారమణ గారిని చూసి ఆమెను ఇష్టపడి రామారావు గారిని అడుగుతారు, నేను పెళ్లి చేసుకుంటానండి అని. మరి నా చెల్లెలకి ఏమీ కనపడదు, మరి చాలా ఇబ్బంది పడతారేమో చూసుకోండి అని. నేను మీ చెల్లెల్ని ఆ దృష్టితో చూడలేదండి, అందువల్ల నేను ఖచ్చితంగా కూడా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, మీ చెల్లెలు మాట తీరంతా నాకు నచ్చింది, తను ఎలా ఉన్నా నేను సర్దుకోగలను అని చెప్పేసి. తర్వాత అంతకుముందే జయసుధ గారితో మంచి సాంగ్స్ ఉంటాయి మనకి ఓ దగ్గర. అంటే ఏడిపించడానికి ఆవిడేదో మామిడి పళ్ళు అవి దొబ్బేస్తూ మామిడి పళ్ళు అవి తీసేసుకుంటూ ఉంటారు చెట్టు కింద నుంచి. అక్కడ రామారావు గారు కనిపెట్టి వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగా పాకమాక అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట ఉంటుంది, పాట చాలా ఫన్ సాంగ్ అది. రామారావు గారు స్టెప్లే ఉండవు కదా, ఆయన అక్కడికక్కడ పెట్టి ఇలా అంటారు, ఏదో సంక్రాంతికి వస్తున్నాలో బుల్లిరాజు గారు ఏడిపిస్తుంటారు కదా, మా నాన్న వేసేవే 4 స్టెప్లు అన్నట్టు, అలా అక్కడికక్కడే సరదాగా. బట్ అదే రామారావు గారి నిండైన విగ్రహానికి అందం. ఆయన అలా స్టెప్ వేయకపోయినా స్క్రీన్ మీద ఆయన ఫేవర్ అనమాట, అంత ఫేమస్ ఆయన. సో ఆ సాంగ్ అయిపోయాక ఇలా చెల్లెల్ని ప్రేమించడం ఇష్టపడడంతో చెల్లెల్ని 2-3 సార్లు అడుగుతాడు. అడిగితే నాకు ఇష్టమే అంటే, కానీ నీకు ఎలా చెప్పాలంటే అప్పుడు ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు కదా అంటే అప్పుడు మంచి సాంగ్ ఉంటుంది. యాక్చువల్గా యామని వర్ణించడం అనే సాంగ్ ఆచార్యాత్రేయ గారు రాశారు, చాలా మంచి సాంగ్. యామని వర్ణించడం అంటే అతని గురించి చెప్తూ, రాముడు కాడమ్మ నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మ సవతలు ఉండరు, నువ్వు పూజించే దైవాల లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడు అయినాడని చెప్పేసి నిజంగా చాలా బాగా రాశారు పాట, నిజంగానే అద్భుతమైన పాట. తర్వాత చివరిలో కూడా చెల్లెలు పాడుతుంది, ఆ దేవుడు ఎదురైతే నేనేమీ కోరను, నా అన్న రూపాన్ని చూపితే చాలని ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని రామారావు గారిని పట్టుకుంటుంది. నిజంగా ఎమోషనల్ సాంగ్, ఎమోషనల్ అటాచ్మెంట్. రోజారమణ గారు రామారావు గారు అవుట్ అండ్ అవుట్ సాంగ్ చాలా బాగుంటుంది, నిజంగా పాట బాగుంటుంది, ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ అవుతాయి అన్నమాట. సో ఇది అయిపోయాక ఇంకా రావు గోపాలరావు గారు ప్రతి దాంట్లో స్మగ్లింగ్ చేయాలని లారీ వాళ్ళని ఒత్తి పెట్టడం, అది రామారావు గారు అడ్డుకోవడం అంతా జరుగుతూ ఉంటుంది. రామారావు గారిని ఎలాగైనా ఇరికించాలని ఒకసారి రామారావు గారు దాంట్లో స్మగ్లింగ్ దాంట్లో పెట్టడంతో, అంటే స్మగ్లింగ్ నేరంలో ఇరికించడంతో శ్రీధర్ గారు అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తే రామారావు గారు తప్పించుకొని ఈలోగా అంటే ఈ రావు గోపాలరావు గారు ఏం చేస్తున్నారంటే చలపతిరావు గారి ద్వారా సత్యాన్ని గారి ద్వారా కనుక్కుంటారన్నమాట. కనుక్కొని ఆ ఫేసింగ్కి వెళ్ళి వాళ్ళని రావు గోపాలరావు గారిని అది క్యాచ్ చేసి పట్టుకోవడం, అక్కడ పెద్ద ఫైటింగ్లు అవి జరగడం. అంటే మోహన్ బాబు ఉంటాడు కదా, మోహన్ బాబుని క్యాచ్ చేయడం, సత్యాన్ని గారు వీళ్ళతో రకరకాల వేషాలు వేసి తప్పించుకొని జాగ్రత్తగా వెళ్ళి అంతే వాళ్ళని పట్టుకుంటారు అనమాట. అంటే ఇంకా కమర్షియల్ ప్లాట్, ఇంకా చివరిలో ఎలాగైనా అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే కమర్షియల్ ప్లాట్ ఉంటుంది. శ్రీధర్ గారు కూడా ఆ విధంగా అన్ని వీళ్ళ నేరాలని పసిగట్టడం, చివరిలో మంచి ఫైట్లు అవి ఉంటాయి, మధ్య మధ్యలో చాలా ఫైట్లు అవి ఉంటాయి రామారావు గారివి, చాలా బాగుంటాయి ఫైట్స్ అవన్నీ కూడా. పక్క కమర్షియల్ ఫిల్మ్ అనమాట. సో చివరిలో రావు గోపాలరావు గారిని అరెస్ట్ చేయించి లోపల వేసేస్తారు. అయితే రావు గోపాలరావు గారు మ్యానరిజమ్స్ బాగుంటాయి మోహన్ బాబు గారు. రావు గోపాలరావు గారు స్నేక్ టైప్లో ఉంటారన్నమాట. ఆయన పిల్లిని దువ్వుతూనో ఏదో వెరైటీగాను చాలా గొప్పగా ఉంటుంది ఆయన గెటప్ కూడా. ఇది స్నేక్ గెటప్ ఏదైనా అంటే పైన ఏదో పాము ఉన్నట్టు. అలాగే మోహన్ బాబు గారికి ఒక రకమైన గెటప్ ఉంటుంది. అలాగే రాఘవేంద్రరావు గారు విలన్ను కూడా ఒక రకంగా డిజైన్ చేసేవారు ఆయన. సో ఈ డిజైనింగ్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ లోపల మళ్ళీ ఇది జైసుల్ ఉంది కదా, జైసుల్తో మంచి సాంగ్స్ ఉంటాయి, 2 సాంగ్స్ ఉంటాయి. ఈ లోపల లారీలో వెళ్తూ ఒక పాట ఉంటుంది, మామిళ్ళ తోపు కాడ నువ్వు వస్తే అదే అని పాట ఉంటుంది. మామిళ్ళ తోట కాడ నువ్వు వస్తే అని సాంగ్ చాలా ఫేమస్. అది సాంగ్ ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి అని చెప్పేసి ముద్దిచ్చి పోవమే బజ్జీల బుజ్జారంటే ఆ పాటను అందులో పెడతారు. పోం అని చెప్పేసి ఆ లారీ సౌండ్ పెట్టడం. ఆ చక్రవర్తి గారి పాటలన్నీ ఎలా ఉంటాయంటే మనకి రెగ్యులర్గా చూస్తున్న ఇది లలిత గీతాలు పాడుకున్నట్టు ఉంటాయి. కానీ ఆయన నిజంగా ఇచ్చిన ట్యూన్లు చక్రవర్తి గారు కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు కొన్ని ఏళ్ల పాటు ఒక దశాబ్ద కాలం దాటిదాకా అందరి హీరోలతోనూ ఉతికి ఆరేశారు పాటలను. నిజంగా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్లు లేకుండా పాటను చాలా అందంగా ఇచ్చిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు మాత్రమే, మహాదేవన్ గారి తర్వాత ఆ విధంగా ఇంపాక్ట్. సో ఆ విధంగా చాలా బాగుంటుంది. తర్వాత దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కడైనా కూడా ఒక ట్రైన్లోనే ఎందులోనో సాంగ్ ఉంటుంది. సో ఇదే మీకు రౌడీ ఇన్స్పెక్టర్లోను లారీ డ్రైవర్లో ఎవరికి బాలకృష్ణ గారికి కూడా సాంగ్స్ ఉంటాయి, ఎవరికి విజయశాంతి గారికి. దాదాపుగా లారీ డ్రైవర్ ఆ సినిమా కూడా ఇలాగే ఉంటుంది ఇంపాక్ట్ మనకి. దాదాపుగా లారీ డ్రైవర్ రౌడీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. చివరిలో ఏదో అనురాధ ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎవరికి మోహన్ బాబు గారు వాళ్ళందరూ. ఇలా సాంగ్స్కి సంబంధించి ఇక సినిమా అన్ని విధాలా కూడా కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ అయింది. రాఘవేంద్రరావు గారు కూడా ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు తీస్తే అన్నీ పెట్టి నింపేస్తారు కాబట్టి. ఇంకా జయసుధ గారు ఎక్కువ శాతం రామారావు గారితో గజ దొంగలోనూ హీరోయిన్గా చేశారు. అడవి రాముల్లో హీరోయిన్ కాదు కానీ సైడ్ ఆర్టిస్ట్ కింద చేశారు, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ కింద. ఇందులో హీరోయిన్, గజ దొంగలో హీరోయిన్ ఆవిడ. తర్వాత వేటగాళ్ళలో మళ్ళీ శ్రీదేవి వచ్చేసారు, కానీ గజదొంగలో శ్రీదేవి ఉంటారు. సో ఈ విధంగా చూసుకుంటే రామారావు గారితో కూడా చాలా సినిమాలు చేశారు జయసుధ గారు. ఒక 5-6 హీరోయిన్ కింద, ఏకంగా కేడీ నెంబర్ 1 అని, అంతకుముందు యుగంధర్ అని. జయసుధ గారు కూడా రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో ఉన్నారు. దాదాపుగా 15-20 సినిమాలు పైన చేశారు ఆయనతో హీరోయిన్ కింద ఏకంగా వర్కింగ్. అంటే ఆ టైంలో ఆవిడ, జయప్రద గారు, శ్రీదేవి గారు మంచి ఫామ్లో ఉండేవారు. సో ఈ విధంగా చూసుకుంటే క్యాస్టింగ్ అంతా భారీ క్యాస్టింగ్, మంచి సక్సెస్ఫుల్ ఫిల్ము. రామారావు గారు ఏదైనా సరే అంటే ఒక ట్రాక్లోకి వెళ్ళారంటే ఆ ట్రాక్లో సక్సెస్ అవ్వడం మొదలు పెడితే హ్యూజ్ హిట్ పడిపోయేది. ఆ హ్యూజ్ హిట్ పడ్డాక మళ్ళీ దాని రికార్డులు కొట్టడానికి చాలా రోజులు పట్టేది అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే డ్రైవర్ రాముడు ఫుల్ లెంత్ కమర్షియల్ సక్సెస్. అప్పుడప్పుడే చిరంజీవి గారు వస్తుంటాయి అనుకుంటాను. 79 అంటే రామారావు గారు కరెక్ట్గా ఈ అడవి రాముడు, ఈ డ్రైవర్ రాముడు, ఈ సినిమాలు అన్నింటితో బయటికి రావడం. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు కూడా 78 అప్పుడు ప్రవేశించారు. ఆయన 79 హీరోగా ఆయన అప్పుడప్పుడే సినిమాలు ప్రారంభిస్తున్నారు. సో రామారావు గారు అప్పుడు బాగా సీనియర్ అయ్యారు కూడా. ఆ విధంగా చూసుకుంటే రామారావు గారి సినిమాలు అప్పట్లో కొండవీటి సింహం కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అయ్యి, రాఘవేంద్రరావు గారిని ఏమైనా సరే ఈ విషయాల్లో మెచ్చుకోవాలి. ఆయన పాటలు తీసే తీరు ముఖ్యంగా. ఈ పాటలు ఇంకొకరు కాపీ చేసేలాగా ఉంటాయి. ఆ సీన్స్ కానీ మనకి చాలా వరకు. లారీ డ్రైవర్ సినిమాలో చూస్తే లారీలో సాంగ్, అలాగే రౌడీ ఇన్స్పెక్టర్లో ఒక సాంగ్ ఉంటుంది ట్రైన్ మీద, చుక్కు చుక్కు బండి అన్నట్టు అదొకటి ఉంటుంది. బాలకృష్ణ గారికి, విజయశాంతి గారికి, మోహన్ బాబు గారికి ఏమో బ్రహ్మలో ఉంటుందంటే ఇవన్నీ కూడా ఈ ఇంపాక్ట్లు. బి గోపాల్ గారు ఒకరు, అలాగే ఇంకా చాలామంది డైరెక్టర్లు, ఒకటి కోదండ రామిరెడ్డి గారు, వీళ్ళందరూ ఒకప్పుడు రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళే. ఆ తర్వాత కమర్షియల్ డైరెక్టర్లుగా అలా బయటకు వచ్చిన వాళ్ళే. ఈవెన్ కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారు రామారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఎవరు మన పెద్ద రామారావు గారి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి. ఆయన సీతారామ కళ్యాణం సినిమా నుంచే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అందువల్ల రామారావు గారు ఆను రాఘవేంద్రరావు గారికి బాగా తెలుసు. ఆయన ఏ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేయగలరు అన్నది రాఘవేంద్రరావు గారికి ఎక్స్ట్రాడినరీగా ప్రజెంటేషన్ ఐడియా ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళు కమర్షియల్గా సక్సెస్ అంతలా కుదిరింది. చాలా సినిమాలు చేశారు కదా, దాదాపుగా రాఘవేంద్రరావు గారితోనే 8-7 సినిమాలు చేశారు. అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్, బాగా భారీ సక్సెస్లు అనమాట. ఆ విధంగా చూసుకుంటే డ్రైవర్ రాముడు అనే సినిమా పాటల పరంగా కానీ, గ్రాస్ వసూళ్ల పరంగా కానీ, సినిమా పరంగా కానీ అప్పట్లోనే 35 సెంటర్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన సినిమా. 35 సెంటర్స్ అంటే సామాన్య విషయం కాదు అప్పట్లో. దాదాపుగా సినిమా కూడా 10 సెంటర్ల పైన 100 డేస్ ఆడిందని అప్పట్లో పెద్ద టాకు. చాలా తర్వాత హిందీలో దీన్ని తమిళ్లోనే రీమేక్ చేశారు. తమిళ్లో అనుకోకుండా చూడండి, లారీ డ్రైవర్ అనే పేరుతోనే రీమేక్ చేశారు దీన్ని తమిళ్లో. అంటే వాళ్ళు రీమేక్ చేసుకున్నారనమాట. రాఘవేంద్ర గారే డైరెక్షన్ చేసి ఉండొచ్చు. ఆ లారీ డ్రైవర్ పేరునే మళ్ళీ బాలకృష్ణ గారు పెట్టుకున్నారు. దేనికి మామూలు ఆయన సినిమాకి లారీ డ్రైవర్ సేమ్ ఇంపాక్ట్. ఇలాంటి సినిమా అది కూడా దగ్గర. కాకపోతే అందులో కొంచెం రాజకీయ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సినిమా సబ్జెక్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఏమో మళ్ళీ రాజకన్ను అని చెప్పేసి 1981లోనేమో ఇంకో దాంట్లో డబ్ చేశారు. ఇందులోనూ మళ్ళీ ఇంకో దాంట్లోనే కన్నడలోనూ ఇందులోనూ. తర్వాత తర్కీబ్ అని చెప్పేసి 1984లో హిందీలో డబ్బింగ్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే అన్నిటిల్లోనూ కూడా మన తెలుగు సినిమా కూడా అప్పట్లో డబ్ అయ్యేదని తెలిసింది. ఇప్పుడు చాలా వరకు చాలామందికి గమనించిన అంశం ఏంటంటే హిందీ వాళ్ళు అన్నీ కూడా సినిమాలు తీసేశారని మనం గొప్పలు చెప్పుకోక్కర్లేదు. దాదాపుగా కన్నడ ఇండస్ట్రీ నుంచి 2000 వరకు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి దాదాపు 70-80 సినిమాల పైన వాళ్ళు రీమేక్ చేసుకున్నారు హిందీ వాళ్ళు. అలాగే తెలుగు నుంచి దాదాపుగా 60-70 సినిమాలు, తమిళ నుంచి 60-70 సినిమాల పైన తీసుకుని ఆ సబ్జెక్టులు కొద్ది మార్పులు చేసుకుని హిందీలో తీసి పెద్ద పెద్ద ఇట్లు కొట్టారు. కొడితే వాళ్ళందరూ అనుకున్నారు ఇవే మన సబ్జెక్టులేమో అనుకున్నారు. తర్వాత ఆ మధ్యకాలంలో ఈ ఇంటర్నెట్ బాగా వచ్చాక చాలామంది అబ్జర్వ్ చేసి ఈ సినిమాలన్నింటినీ మెచ్చుకోవడం జరిగింది. కానీ బట్ ఏ విధంగా చూసుకున్నా మన సినిమాలు అప్పట్లోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపాయి. రామారావు గారు ఆ విషయాన్ని కనిపెడితే చాలాసార్లు అడిగేవారు, సార్ మీ సినిమాలు అక్కడ తీసుకుంటున్నారు, అలాగే మీకు అవార్డులు కూడా రావట్లేదు, ఫీల్ అవుతున్నారా అంటే పెద్ద ఆయన డైరెక్ట్గా మాట అనేవారు, ఎందుకు బ్రదర్ మనకి అవార్డులు ఇవన్నీ, ఎవరు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రేక్షకుల రివార్డులే మన అవార్డులు, వాళ్ళే మన గొప్ప వాళ్ళని. అలాగే రాజకీయంలోకి వచ్చి కూడా ఆయన అదే మాట చెప్పారు, అఖిలాంధ్ర జనం నాకు ఓటేస్తే చాలు, నేను సీఎం అవుతాను, నా అభిమానులు ఓటేసినాను, ఎందుకంటే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు, మనకి అవార్డులు రివార్డులు ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆశీర్వాదాలే అవార్డులు, వాళ్ళు ఇచ్చినవే రివార్డులు, వాళ్ళు ఇచ్చినవే పదవులు, వాళ్ళు ఇచ్చిన పదవులతోనే
ఈ రోజున మనం అంతా ఇంత ఉన్నతంగా ఉన్నామని చెప్పేసి. అంటే వ్యక్తిగతంగా ఏ మనిషినా తన కష్టాన్ని నమ్ముకుని వెళ్ళిపోతుంటే ఏదంటారు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, ఆయన పాటలాగే అన్నీ సక్సెస్ అవుతాయి. సక్సెస్ అంటే ప్రతిరోజు ఏదో ఒకటి మనకు గొప్ప వచ్చేయాలని కాదు, అది కష్టపడి వెళ్తే ఆటోమేటిక్గా ఆ విషయంలో అన్నీ జాయిన్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా రామారావు గారు పరిపూర్ణంగా సక్సెస్ అయ్యారు, రాఘవేంద్ర గారు పరిపూర్ణంగా సక్సెస్ అయ్యారు. సో ఎంజాయ్ దిస్ మూవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై